ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సోయా కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో సోయా కొనుగోలు చేయట్లేదు. దీంతో పాటు మైచర్ రావట్లేదని కొనుగోలు చేసిన సోయాను కూడా రిటర్న్ చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు వెంటనే మా సోయా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, సోయాబీన్ను కొనుగోలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసే సోయాను మళ్ళీ మైచర్ లేదని రిటర్న్ పంపుతున్నారు, ఇదెక్కడి న్యాయమని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నిరసన కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగు రామన్న కూడా దీనికి మద్దతుగా పలు నిరసనలు చేసిన పరిస్థితి కనబడింది. రైతులు కూడా ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పిన పరిస్థితి. జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పరిస్థితి కనబడింది. అటు ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.